ఆ స్త్రీ ఎందుకు ఆ వ్యక్తిని చంపింది? ఒక 16 సంవత్సరాల అమ్మాయి కాలేజ్కి వెళ్ళటానికి రెడీ అవుతోంది. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చి ఆ అమ్మాయికి ఒక గిఫ్ట్ చేతిలో పెట్టాడు. ఆ అమ్మాయి దాన్ని ఓపెన్ చేస్తుంది. అందులో ఒక సెల్ ఫోన్. ఆ అమ్మాయి చాలా సంతోషంగా చూస్తుంది. ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చి, ఎందుకండి సెల్ ఫోన్? అది ఇప్పుడే 10వ తరగతి పాస్ అయ్యింది, అప్పుడే వద్దు అంటుంది. సెల్ ఫోన్ ఉండటం మంచిది, సేఫ్టీ కోసం అంటాడు తండ్రి. ఆ అమ్మాయి కాలేజ్కి వస్తోంది. అలా కొన్ని నెలల తర్వాత ఒకరోజు అమ్మాయి ఇంటికి రాలేదు. సెల్ ఫోన్ ఇంట్లోనే ఉంది. తల్లి తండ్రి చాలా వెతికారు. ఆ అమ్మాయి దొరకలేదు. తల్లి తండ్రి దిగులుతో కుమిలిపోతున్నారు. ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. ఎవరన్నా అడిగితే అమ్మాయి సిటీలో హాస్టల్లో ఉంది అని చెప్పేవారు. పోలీసులకు చెప్తే అందరికీ తెలిసిపోతుంది అని చెప్పలేదు. పరువు కోసం రహస్యంగా ఉంచారు. ఇలా ఎన్ని రోజులు అయినా ఆ అమ్మాయి ఆచూకీ దొరకలేదు. రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు తల్లి ఆ అమ్మాయి సెల్ ఫోన్లో ఒక అబ్బాయితో ఎక్కువగా మాట్లాడినట్టు చాటింగ్లో తెలుస్తుంది. తన కూతురుని తీసుకుపోయినట్టు తెలుసుకుంటుంది. ఆ నంబర్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా రెస్పాన్స్ లేదు. ఆ అమ్మాయి తల్లి తండ్రి ఒక ప్లాన్ వేస్తారు. ఆ అమ్మాయి తల్లి ఆ అబ్బాయి ని ట్రాప్ చేస్తుంది తన ఫోన్ నుండి. ఆ అబ్బాయికి కాల్ చేసి రాంగ్ నంబర్ అని పెట్టేస్తుంది. ఆ రోజు నుండి ఆ అమ్మాయి తల్లి ఆ అబ్బాయితో పరిచయం పెంచుకుని ఆ అబ్బాయితో చాటింగ్ చేసేది. కొన్ని నెలల అలా చేశాక ఆ అబ్బాయితో ఒకసారి నిన్ను చూడాలి, కలిసి మాట్లాడాలి అంటుంది. ఎక్కడికి రావాలో చెప్తుంది. పార్కులో కలుద్దాం అంటుంది. ఆ అబ్బాయి అక్కడికి వచ్చాక తన కూతురు కోసం అడుగుతుంది. వాడు నీకొక కూతురు కూడా ఉందా అంటూ వేళాకోళం చేస్తూ నవ్వుతాడు. ప్రియ నా కూతురు ఎక్కడా అని అడిగింది. వాడు బిత్తరపోయాడు. ప్రియా ఎవరో తెలియదు అంటాడు. వెంటనే కత్తి తీసుకుని వాడిని పొడిచేస్తుంది. తన కూతురు ఎక్కడ ఉందో చెప్పమని ఎంత అడిగినా వాడు చెప్పకుండానే చనిపోయాడు. తన కూతురుని వాడే చంపేశాడు అని వాడిని పొడిచేస్తుంది. వాడు టాక్సీ డ్రైవర్. 35 సంవత్సరాలు ఉంటాయి. భార్య పిల్లలు కూడా ఉన్నారు. అమ్మాయిలని ట్రాప్ చేస్తూ మోసం చేస్తుంటాడు అని తెలుసుకుని అమ్మాయి వాడి నుండి తప్పించుకుని పారిపోవాలనుకున్నప్పుడు వాడు ఆ అమ్మాయిని చంపేస్తాడు. ఆ తల్లి తండ్రి కూతురు కోసం ఎంత వేదన అనుభవించి చివరికి ఆ తల్లి ఇలాంటి నిర్ణయం తీసుకుంది.